గైస్ ఈసారి ఆండ్రాయిడ్ 16తో మొత్తం అయితే చేంజ్ చేయబోతున్నారు. ఇంతకు ముందు వచ్చిన ఆండ్రాయిడ్ వర్షన్స్ లైక్ 12, 13, 14, 15 కంటే చాలా అడ్వాన్స్గా అయితే ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన ఆండ్రాయిడ్ వర్షన్స్లో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ మాత్రమే తీసుకొచ్చారు. కానీ ఈసారి ఆండ్రాయిడ్ 16తో యానిమేషన్స్ మొత్తం అయితే స్మూత్ చేశారు అండ్ యూఐ మొత్తం బాగా చేంజ్ అవ్వబోతుంది. ఈసారి ఆండ్రాయిడ్ 16 వాడుతున్నప్పుడు మనకు ఒక కొత్త యూఐని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీల్ వస్తుంది. అలాగే దీంతో పాటు మే 20న శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ ఐఓ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో వాళ్ళ ఏఐ ఫీచర్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దీంతో పాటు ఫ్యూచర్లో వాళ్ళు తీసుకురాబోయే ప్రాజెక్ట్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు. గూగుల్ వాళ్ళు ఈసారి ఆండ్రాయిడ్ 16 మీద ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చారు. చిన్న అప్డేట్ కాదులేండి, పెద్ద అప్డేట్ అది. అదే మెటీరియల్ 3 ఎక్స్ప్రెసివ్. ఈ మెటీరియల్ 3 ఎక్స్ప్రెసివ్ని యూజ్ చేసుకుని ఆండ్రాయిడ్ 16 యూఐ మొత్తాన్ని డిజైన్ చేశారు. ఈసారి ఆండ్రాయిడ్ యూఐ 16 మొత్తం కొత్త థీమ్స్ అయితే వస్తుంది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. యానిమేషన్స్ కూడా మొత్తం అయితే స్మూత్ చేస్తారు. కొత్త ఫాంట్స్ని తీసుకొచ్చారు. కలర్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. మనం వాడే కొద్దీ ఇంకా వాడాలన్న ఫీలింగ్ వస్తుంది. మనమందరం మన ఫోన్స్లో రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయటం, నోటిఫికేషన్ని స్వైప్ చేస్తూనే ఉంటాం. కానీ ఈసారి ఆండ్రాయిడ్ 16తో దీన్ని కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు. మనం నోటిఫికేషన్స్ని స్వైప్ చేస్తున్నప్పుడు ఆ పైన ఉన్న నోటిఫికేషన్, కింద ఉన్న నోటిఫికేషన్స్ కూడా రియాక్ట్ అవుతాయి. అవి మనం ఫీల్ అవ్వటమే కాదు, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్ యాప్స్లో కూడా మనం ఒక యాప్ని క్లోజ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న యాప్ కూడా దాంతోపాటు రియాక్ట్ అవుతుంది. చూడటానికి ఎంతో బాగుంటుంది చూడటానికి. లైవ్ నోటిఫికేషన్స్ దీని అయితే ఫస్ట్ యాపిల్ తీసుకొచ్చింది, లేటర్ ఆన్ శాంసంగ్ కూడా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ 16లో కూడా తీసుకొస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నప్పుడు కానీ, ఊబర్లో ఏమైనా ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు కానీ దీన్ని ట్రాక్ చేయాలంటే మనం జనరల్గా మాటిమాటికి యాప్లోకి వెళ్ళి ట్రాక్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం లాక్ స్క్రీన్లో కూడా దీన్ని ఈజీగా లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం మాటిమాటికి యాప్ ఓపెన్ చేసి దాని గురించి చూడాల్సిన పని లేదు. ఈసారి ఆండ్రాయిడ్ 16తో కొత్త థీమ్స్ని తీసుకొచ్చారు. ఆ థీమ్స్తో పాటు ఐకాన్ సూట్ అయ్యేటట్టు ఈ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అండ్ మళ్ళీ ఇంకా చాలా ఫాంట్స్ని కూడా యాడ్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈసారి కంట్రోల్ సెంటర్ని మొత్తం రీడిజైన్ అయితే చేశారు. వీటిలో చాలా ఆప్షన్స్ కూడా యాడ్ చేశారు. వీటిలో మనం ఏదైనా ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఆప్షన్ యొక్క ఐకాన్ షేప్ కూడా మారుతుంది. అండ్ ఈ ఆప్షన్స్ పొజిషన్స్ కూడా మనకు నచ్చినట్టు మనం ప్లేస్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ 16 గురించి ఈ అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ మళ్ళీ దీని బీటా వర్షన్ అయితే ఇప్పుడు రోల్అవుట్ చేశారు. అండ్ దీని స్టేబుల్ వర్షన్ అయితే ఇయర్ ఎండింగ్ కల్లా రోల్అవుట్ చేస్తారు. గూగుల్ ఐఓ ఈవెంట్లో వాళ్ళ ఏఐ ఫీచర్స్ గురించి చాలా చెప్పారు. ఈ వీడియోలో వాటి గురించి మనం సింపుల్గా తెలుసుకుందాం. గూగుల్ Veo 3 అనేది వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ అనమాట. దీని ప్రీవియస్ వర్షన్ అయిన గూగుల్ Veo 2లో మనం వీడియోని మాత్రమే జనరేట్ చేయగలం. కానీ ఈసారి గూగుల్ Veo 3లో వీడియోతో పాటు ఆడియోని కూడా జనరేట్ చేయగలం. ఇది జనరేట్ చేసే ఆడియో వీడియోతో పాటు కరెక్ట్గా అయితే సింక్ అవుతుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ ఈసారి ఇది జనరేట్ చేయబోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, వీడియోకి తగ్గట్టు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా రియాలిటీగా అయితే ఉన్నాయి. దీనికోసం మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఒక BMW కార్ ఫోటోని పెట్టి కింద ప్రాంప్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసి BMW కార్ ఇంటూ ట్రాన్స్ఫార్మర్స్ అనే ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్కి తగ్గట్టు ఇది ఎంత బాగా చేసిందో చూసారా? అదే ఈ సేమ్ వీడియోని మనం పీసీలో ఎడిట్ చేయాలంటే కొన్ని మంత్స్ అయితే పడుతుంది. కొన్ని మంత్స్ వరకు చేసే వర్క్ని ఇది ఒక సింగిల్ మినిట్లో అయితే చేస్తుంది. చూసారా ఏఐ ఎంత ఎవాల్వ్ అయిపోయిందో. ఇమేజ్ జెన్ఫర్ అనేది న్యూ ఫోటో జనరేషన్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ టెక్స్ట్ ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని యూజ్ చేసుకుని మనం అల్ట్రా రియలిస్టిక్ ఫొటోస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ, కోపైలట్తో కంపేర్ చేస్తే ఈ ఇమేజ్ జెన్ఫర్ జనరేట్ చేసే ఫోటో క్వాలిటీస్ మాత్రం టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక పోస్టర్స్ని డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏవైతే ఊహించుకుంటామో దాన్ని కూడా మనం ఇమేజ్ ఫార్మేట్లో జనరేట్ చేసుకోవచ్చు. ఫ్లో అనేది గూగుల్ నుంచి ఇంకో అప్లికేషన్ అనమాట. దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే ఒక మూవీ సీన్స్ని క్రియేట్ చేసుకోవడానికి దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఇది మెయిన్గా గూగుల్ Veo 3 అండ్ ఇమేజ్ జెన్ఫర్ని యూజ్ చేసుకుని ఇదైతే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మూవీ సీన్ ఉంది, దాన్ని మనం ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఈ ఫ్లోని యూజ్ చేసుకుని మనమైతే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు నచ్చినట్టు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మనం ప్రాంప్ట్ ఇస్తే కూడా మనకు నచ్చినట్టు ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇది జనరేట్ చేసే వీడియో క్వాలిటీ కూడా టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. మనం ఒక సింగిల్ యాంగిల్లోనే కాదు, మల్టిపుల్ యాంగిల్స్లో కూడా మనం మూవీ సీన్స్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఫ్యూచర్లో వచ్చే మూవీస్ అన్నీ
దీన్ని బేస్ చేసుకొని రావచ్చేమో. నెక్స్ట్ గూగుల్ లిరియా అనేది గూగుల్స్ అనదర్ అప్లికేషన్ అనమాట. ఇది మెయిన్గా మ్యూజిక్స్ని జనరేట్ చేసుకోవడానికి బాగా యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మనం మ్యూజిక్స్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మన మూడ్కి తగ్గట్టు మన మూడ్ స్వింగ్స్ని దానికి ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, దానికి తగ్గట్టు మ్యూజిక్స్ని కూడా జనరేట్ చేసేస్తుంది. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ అనే ఫీచర్ని యూస్ చేసుకుని మనం ఈసారి నుండి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. వినడానికి కొత్తగా ఉంది కదా, ఈసారి షాపింగ్ చేసినప్పుడు ఏఐ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఆన్లైన్లో బట్టలు కొనుక్కునేటప్పుడు అవుట్ఫిట్ మనకి సూట్ అవుతుందో లేదా అని మనకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈసారి ఆ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సింపుల్గా మన ఫుల్ బాడీ ఉన్న ఫోటోని దానికి ఇస్తే చాలు, మనం కింద అవుట్ఫిట్ని స్వైప్ చేస్తుంటే ఆ అవుట్ఫిట్ మనకి సూట్ అవుతుందా లేదా అని చెప్పి క్లియర్గా అయితే చూపిస్తుంది. దీనివల్ల ఏ డౌట్ లేకుండా మనకు నచ్చిన అవుట్ఫిట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని బై కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు గూగుల్ వాళ్ళు గూగుల్ గ్లాసెస్ని లాంచ్ చేశారు, కానీ అది చాలా దారుణంగా అయితే ఫ్లాప్ అయిపోయింది. కానీ ఈసారి గూగుల్ వాళ్ళు పక్కా ప్లాన్తో గూగుల్ గ్లాసెస్ని XRI అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఇది రేబాన్ మెటా గ్లాసెస్ కన్నా చాలా అడ్వాన్స్గా అయితే ఉంటుంది. ఈ గూగుల్ గ్లాసెస్ని మనకు నచ్చినట్టయితే వాడుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం అడిగినా కూడా దానికి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఈ గూగుల్ గ్లాసెస్ని పెట్టుకొని మనం ఎదురు ఏవైతే కనిపిస్తుందో వాటి గురించి కూడా మనం అడగచ్చు. అంతేకాదు ఈ గూగుల్ గ్లాసెస్ని యూజ్ చేసుకొని మనం లైవ్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వచ్చు, ఎదుటోడికి హిందీ వచ్చు, ఇద్దరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా ట్రాన్స్లేషన్ చేసి అయితే చూపిస్తుంది. అంతేకాదు ఈ గూగుల్ గ్లాసెస్ని యూజ్ చేసుకొని మనం మ్యాప్స్ డైరెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో సింపుల్గా మనకు నచ్చిన ప్లేసెస్కి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎదుటి పర్సన్కి మనకి కనిపిస్తుందని వాళ్ళకైతే తెలియదు. ఈ గూగుల్ గ్లాసెస్లో టైనీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. వీళ్ళు గూగుల్ వాళ్ళు అయితే వార్బీ పార్కర్ అనే బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి ఈ గ్లాసెస్ని అయితే లాంచ్ చేస్తారు. గూగుల్ బీమ్ అనేది వీడియో కాలింగ్కి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే లైవ్గా ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో గూగుల్ బీమ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక మానిటర్కి 6 డిఫరెంట్ కెమెరాస్ 6 డిఫరెంట్ లొకేషన్స్లో ప్లేస్ అయి ఉంటాయి. ఈ 6 కెమెరాస్ అనేది ఆ పర్సన్ యొక్క 3D ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతోపాటు వెనక షాడో కూడా క్రియేట్ చేస్తుంది. ఓ మంచి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి క్లియర్గా అయితే చూపిస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు రియల్గా ఒక పర్సన్తో మాట్లాడిన ఫీలింగ్ అయితే వస్తుంది. టెక్నాలజీ చాలా అంటే చాలా అడ్వాన్స్గా అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుందో. గూగుల్ సెర్చ్ ఏ మోడ్ అనేది గూగుల్ సెర్చ్ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే దానికి సంబంధించి చాలా లింక్స్ అయితే వచ్చేవి. ఆ లింక్స్ లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి అలా కాదు, గూగుల్ సెర్చ్లోనే గూగుల్ జెమినైని కూడా ఇంటిగ్రేట్ చేశారు. దీన్ని ఆన్ చేసుకుంటే మనం ఏదైనా సెర్చ్ చేసుకుంటే దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇదే చూపిస్తుంది. సో దీనివల్ల మనం అనవసరమైన లింకుల్లో లోపలికి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన పని అయితే లేదు. గూగుల్ ఆస్ట్రా అనేది గూగుల్ నుంచి ఇంకో డిఫరెంట్ ప్రాజెక్ట్ అనమాట. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది మన మొబైల్ కెమెరాస్ని యూజ్ చేసుకుని వర్క్ అయితే అవుతుంది. మన మొబైల్ కెమెరాస్ని యూజ్ చేసుకొని మన ఎదురు ఏవైతే కనిపిస్తుందో వాటి గురించి కూడా క్లియర్గా అడగచ్చు. అండ్ మనకు ఏమైనా మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని గురించి కూడా మనం ఫోకస్ చేసుకొని క్లియర్గా అయితే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైసైకిల్ అయితే బిల్డ్ చేస్తున్నాను, దాంట్లో ఒక పార్ట్ అయితే మిస్ అయింది. దాని గురించి చూపిస్తూ నేను దాన్ని అడిగితే దాని గురించి క్లియర్గా అయితే చెప్తుంది. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తుంది. గూగుల్ స్టిచ్ అనేది గూగుల్ నుంచి ఇంకో అనదర్ అప్లికేషన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఈజీగా సింగిల్ ప్రాంప్ట్తో అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన థీమ్స్లో అయితే వీటిని జనరేట్ చేసుకోవచ్చు. ఆ థీమ్స్కి మనం ఏమైనా కోడ్ అయినా కావాలనుకుంటే దాన్ని కూడా అది జనరేట్ చేసేస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మనకు నచ్చిన వేలో యూస్ కూడా చేసుకోవచ్చు. మనమందరం జనరల్గా రోజు గూగుల్ మీట్ని అయితే యూస్ చేస్తూనే ఉంటాం. ఈసారి గూగుల్ మీట్లో లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ని కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి మీలో మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది. లైవ్ ట్రాన్స్లేషన్ ఏంటో అంటే ఎదుటోడికి వేరే లాంగ్వేజ్ తెలుసు, మనకి ఇంకో వేరే లాంగ్వేజ్ తెలుసు, వాటిని కూడా ట్రాన్స్లేట్ చేసి ఈజీగా చూపిస్తుంది. సో మీకు ఆండ్రాయిడ్ 16 అండ్ గూగుల్ ఐఓ గురించి క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటాను. అండ్ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.